అప్పట్లో ఎప్పుడు డిప్రెస్డ్గా ఫీల్ అవ్వలేదండి? అంటే ఒక పక్కన క్యారెక్టర్లు వస్తున్నాయి కానీ అవి హిట్ కావట్లేదు, ఏదో సినిమా ఆడట్లేదు, లేకపోతే మీది క్యారెక్టర్ గుర్తింపుకు నోచుకోవటం లేదు, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు, నెక్స్ట్ సినిమాలు రావట్లేదు. సో ఆ ఫేజ్ ఎట్లా ఉండింది అప్పుడు? ఎలా ఉండింది మీ మానసిక పరిస్థితి? కదండి, కొంతమందికి అజ్ఞానమే బలం. జ్ఞానం ఉంటే డిప్రెషన్ వస్తుంది. ఓకే, అజ్ఞానం ఉంటే తెలియదు కదా, కళ్ళు తిరుగుతున్నా కానీ భూకంపం వస్తుంది అనుకుంటాడు. ఆ బ్యాచ్ నేను. ఓకే, ఇంకా డిప్రెషన్ ఏముందండి? సో మరి అప్పుడు ఏం చేసేవారు? ఎక్కువ తెలిస్తేనే డిప్రెషన్ వస్తుంది. అందుకే తెలియకుండా హ్యాపీగా తెలియకుండా ఉండడం మంచిదండి. అప్పుడు నాకు అది తెలియలేదు, మీరు చెప్పినవన్నీ తెలియలేదు కాబట్టి నాకు డిప్రెషన్ లేదు. ఓకే, బట్ స్టిల్ సినిమాలు ఫ్లాప్ అవుతూ క్యారెక్టర్ గుర్తింపు రాకపోవడం, ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడం, నెక్స్ట్ క్యారెక్టర్ రాకపోవడం, అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళిపోయారా? సినిమాలు ఏమి చేసేయలేదండి నేను. మహర్షి అండ్ మహర్షి చెట్టు కింద ప్లేడర్ ఏప్రిల్ విడుదల, మధ్యలో నాగార్జున గారి జైత్రయాత్ర, అంతే. అలా ఏవో చిన్న చిన్నవి చేశాను. అర్జున్ ఆయన సినిమాలో ఒకటి, అంతే. పెద్ద గుర్తింపు నేను చేసిన సినిమాలు పోయినాయి, అబ్బా హోప్ పెట్టుకున్నాను అని ఏం లేవు. హోప్ ఏప్రిల్ 1 విడుదల మహర్షి, అవి ఒకటి ఆడి ఒకటి ఆడపోయినా కానీ ఏమీ అవకాశాలు పెద్ద తేడా ఏమీ లేదు లైఫ్లో నాకు లేదు. అలాగా జరిగిపోతాను మామూలుగా. మీకు గుర్తుండి మరి మీ జీవితంలో మీకు టర్నింగ్ పాయింట్ ఏ సినిమా అని అనుకుంటున్నారు మీరు? అంటే ఈ సినిమాతో నాకు కంటిన్యూస్గా ఇంకా ఆఫర్స్ వచ్చేసాయని. అవును, వాళ్ళు దృష్టి పడ్డారండి సినిమా అయితే. అది కూడా కమెడియన్గా నిలబడినాక వసంత కోకల్ అనే సీరియల్లో చేసిన క్యారెక్టర్. ఓకే, అదే రూమ్లో. సో సినిమాల మధ్యలో మీరు ఒక సీరియల్ కూడా చేశారు, అంటే సినిమాలు సరిగ్గా గ్యాప్ వచ్చేసి అదే అయిపోయి వంశీ గారు కూడా ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఆ టైంలో పులపాటి నారాయణ గారు సీరియల్లో చేశాను. కామెడీ చేసి ఎంచుకుని నాకు నేనే క్రియేట్ చేసుకుని చేశాను. అది 3:30కు వచ్చే దూరదర్శన్లో బాగా ఎంజాయ్ చేసేవాడు. బాబ్జీ క్యారెక్టర్, అది ఏముంటే అది మాట్లాడి అలాంటి క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. అప్పుడు కమెడియన్గా నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని కాన్ఫిడెన్స్. యాక్చువల్గా బయట సరదాగా ఉంటే నాకు ఇష్టం అండి, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా ఫ్రెండ్స్తో కానీ. అదే క్యారెక్టర్ని అందులో తీసుకెళ్ళి పెట్టా. అదే క్యారెక్టర్ని అవును అని తీసుకుంటారు, చేయగలవా, రాసుకోగలవా అంటే మళ్ళీ ఇంకో రకంగా దాన్ని రాసుకున్నా. ఇంకా అక్కడి నుంచి బాబాదయ్య వల్ల కమెడియన్గా 300 సినిమాల దాకా చేసాం. నిజంగా అంటే అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా తొణక్కుండా బెనక్కుండా, అంటే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఏది మిమ్మల్ని నిజంగా ఎఫెక్ట్ చేయలేదు. అంటే నేను సెన్సిటివ్ అండి. అంటే అందరూ ఫ్యామిలీ పట్ల ఎఫెక్షనేట్గా ఉంటారు, ఆ యాంగిల్ ఎక్కువ ఏమన్నా ఉందని. ఈ పెద్ద ప్రతి మనిషికి జరిగే చెప్పాను కదా, మీరు నేను క్యారెక్టరు ఒక రోజుల్లో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను అనుకోండి మన లైఫ్ మొత్తం తుడిచిపెట్టుకుపోయి కుర్చీలో ఇంకొకళ్ళు, ఈ కుర్చీలో ఇంకొకళ్ళు, కుర్చీలు కూడా ఉండవు అనుకోండి, వేరే కుర్చీలో మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ జరుగుతుంది. అలా ఎవరో అవన్నీ జరుగుతుంటాయి. అప్పుడు ఎప్పుడో మాయాబజార్ అప్పుడు ఎలా ఉంటుంది, హిట్ అట మనకి, అందరూ మంచి ఇదిగా ఉంటారు కదా. ఇవన్నీ వచ్చిపోతుంటే మళ్ళీ ఓ జనరేషన్ వెళ్ళిపోద్ది. ఇవన్నీ అప్ అండ్ డౌన్స్, కింద మీద పట్టడం అనేది లేకపోతే మనకే ఉంది కదండి, పెరుగుట విరుగుట కొరకే ఏదైనా. బట్ అది యాక్సెప్ట్ చేయడానికి గుండె చాలా బలంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, లేకపోతే మీరు అన్నట్టు అజ్ఞానంలో ఉండాలి. అవి యాక్సెప్ట్ చేయడానికి బాగా స్పిరిచువాలిటీ ఉండాలి. ఆటుపోట్లు తన్నులు తింటే స్పిరిచువాలిటీ వస్తుందండి. అంతేనా? అంతే కదండి. ఒక రాయిని బాగా చెతకూడతాను కదా, విఘ్నేశ్వరుడు కూడా తయారవుద్ది. ఓకే.